అలాగే మంచి చద్దన్నం కూడా పెడతాను. ఎందుకంటే వేడి అన్నం తర్వాత తిందు కానీ ఈ లోపుగా నువ్వు వచ్చే లోపుగా నేను వంట చేసి పెడతా. నువ్వు ఫ్రెష్ అయ్యి రామ్మా. ఏమన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే అప్పుడు చెప్తాను ఈ పని. ఎలా అమ్మా అది ఎలా చేద్దాం. సుబ్బు నాన్న మీ నాన్న ఉన్నాడు ఇంకా బావాలని చూస్తున్నావా? ఆడిపై చెవే దీనికి వచ్చింది. లేస్తున్నా ఒక్కడు మాత్రం మంచి పని చేశా. ఆ అమ్మాయి ముందు ఎక్కడ కొడతావా అని భయపడి చచ్చా. దా కూర్చోదా. ఏం లేదు బాబాయ్, ఈ మధ్య ఆడవాళ్ళు సరిగ్గా మాట వింటలేదు. గ్రిప్ లో పెట్టాలి. బుద్ధి జ్ఞానం ఉందా గాడిదా? ఆ ఏజ్ పిల్లల్ని పట్టుకుని ఏదో లేకపోతే నమ్మకం కలిగించే మాటలు చెప్పి బస్సు ఎక్కి ఊరు వచ్చేసింది. వాళ్ళ బాబు అక్కడ ఎంత కంగారు పడుతూ ఉంటాడు. ఈ మూగుడు తీసుకుని అక్కడ పెట్టుకుని 4 గరిటెలు ఉంది ఇంట్లో పోయి. అక్కడ మామిడికాయ ముక్కలు తీసుకురా. ముక్కలు అటు ఇటు చెప్పి మధ్యలో గుంతలా తయారు చేసి దీన్ని. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది చూడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్ గా మధ్యలో వేసి ఒక గుంత కింద తయారు చేయి. అది ఓకే. నూనె వేడి కింద చూడు. ఎక్కింది బాబాయ్ లైట్ గా ఎక్కిందంటే ఆవాలు వేయి. నాజుగ్గా కాదు నేను వేసే పర్లేదు, మొత్తం పడుతుంది. మెంతులు వేయి దాంట్లో. మెంతులు జీలకర్ర అయితే కాస్త పలచగా ఉంటుంది కనుక అది వేగడానికి టైం పడుతుంది కదా, తొందరగా వేగిపోతుంది. అందుకని ఇప్పుడు బాగా కలుపు. రేయ్ పాపం రాక ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చింది ఆ అమ్మాయి. కాస్త రుచిగా శుచిగా చేసి పెట్టాలని జ్ఞానం లేకపోతే ఎట్లారా? ఏంటి ఇప్పుడు ఇదంతా అమ్మాయి కోసం చేస్తున్నావా? అంతే. అల్లం ఆవకాయ కోసం మాత్రం ఆ అమ్మాయి కోసం చేస్తున్నా. అందులో పసుపు వేయి. వేసేయి. అది కలిపి ఒకసారి. ఆవాలు అవన్నీ చిటపటలు ఆడాలి ముందు. అది ఆపేయమంటా బాబాయ్? ఆపే. చాలా జాగ్రత్తగా దీంట్లో వేయను అయినా. జాగ్రత్తగా గరిటె తీసుకుని మొత్తం కలుపు. ముక్కలన్నీ కలవాలి. కలిపి ఈ ముక్కలు కూడా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ ఉప్పు తీసుకో. దీంట్లో సగం మొత్తం చల్లు. విశేషం ఏంటో తెలుసా? ఏంటో? ఒక 25 కాయ అనుకో, 1 కిలో ఆవుపొడి పడుతుంది. 1 కిలో కారం పడుతుంది. 1 కిలో ఉప్పు పడుతుంది. అర్థమైందా? అర్థమైంది. ఇక వెల్లుల్లిపాయలు లేకపోయినట్టయితే మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇలాంటివన్నీ మామూలే. దీంట్లో మనం ఏం చేస్తున్నప్పుడు ఉప్పు వేసేవరా, కారం వేయి, అలాగే సగం వేయి. అలాగే ఆవు పొడి ఉంది కదా, ఆవు పొడి కూడా తీసుకో. కారం ఎంత వేసామో ఇంచుమించు అంతే వేస్తే సరిపోతుంది. వెయ్యి. ఇంకొకటి కలుపు. ఉప్పు, కారం, ఆవు పొడి అన్నీ ఆ నూనెతో పాటు కలవాలి. ఎరా బాగా కలిపావా? కలిపాను. అక్కడ గాజు సీసా ఉంది, పట్టుకురా. గరిటెతో జాగ్రత్తగా ఒక వరుస ముక్కలు దాంట్లో వేయి. ఇప్పుడు ఏమవుతుందన్నమాట, 1-2 రోజుల్లో ఆ కాయల్లో ఉన్న పులుపు అంతా కూడా దీనిలో దిగిపోతుంది. మనం వేసిన ఉప్పు, కారం కూడా ఆ ముక్కలకు అద్దుతుంది. ఇప్పుడు 4 వెల్లుల్లిపాయలు ఎక్కలేదు దాంట్లో. అది
మళ్ళీ ఆవకాయ పోయి. బాబాయ్ నాకు తెలియక అడుగుతాను, ఈ పింగాని దాంట్లో పెడతారు కదా ఇప్పుడు ఆవకాయ అంటే ఎప్పుడు? అవును, జాడీలో పెడతారు. మరి ఇందులో ఎందుకు పెడుతున్నారు? ఇది కంటికి ఇంపుగా ఉంటుంది. గాజు దాంట్లో అయినా పెట్టుకోవచ్చు, పింగాణి దాంట్లో అయినా పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ డబ్బాల్లో మాత్రం పెట్టుకోకూడదు. ఎందుకు? దానికి ఒక వాసన ఉంటుంది, ఆ వాసన దీనికి అంటుతుంది. ఓహో. అంతేకాదు పదార్థం నిల్వ ఉండాలి అంటే ఇప్పుడు కూడా గాజు సీసాల్లో గాని మంచి గట్టిగా ఉన్న జాడీలో గాని పెట్టుకోవడం శ్రేష్టం అన్నమాట. ఓహో. వెల్లుల్లిపల్లి మరి ఇది 4 కాలాల పాటు నిల్వ ఉండే పదార్థం కదా, ఏదో వండుకోవడం అప్పటికప్పుడే తినేసేవి కాదు ఇవి. అందువల్ల ఇలాంటి వస్తువులు చేసుకునేటప్పుడు చాలా శ్రద్ధగా శుచిగా శుభ్రంగా చేసుకోవాలి. ఇంపార్టెంట్ అది. గట్టిగా మూత వేసి పెట్టుకున్నావు అనుకో, ఒక్క రోజులో ఎంత మార్పు కనపడుతుందో నువ్వే చూస్తావు. ఎందుకంటే దాంట్లో నుంచి ఓట వస్తుంది. అప్పుడు సరిపోలేదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, కావాలంటే మరి కాస్త నూనె వేసుకోవచ్చు. ఈ ఓటతోటే పైకి తేటలా తేలుతుంది నూనె. ఆవకాయ తినడం చాలా బాగుంటుంది, పెట్టుకోవడానికి మాత్రం కొంచెం కష్టం వ్యవహారం. జాగ్రత్తగా మూత పెట్టు. మూత పెట్టాలి అంతే. మూత పెట్టు. అయిపోయింది. అయిపోయిందా? అంతే.